శేఖర్ కమ్ముల సినిమా అంటే అందరికీ ఓ ఫీల్ గుడ్ ఎమోషన్ కలుగుతుంది. ఆయన సినిమాలు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, మనసును తాకేలా ఉంటాయి. ఓ 'హ్యాపీ డేస్' తీసుకున్నా, ఓ 'ఫిదా' తీసుకున్నా, ఓ 'లీడర్' తీసుకున్నా అవన్నీ మన జీవితాల్లో ఓ భాగమే అన్నట్టుగా సాగుతుంటాయి. ఇక 'ఆనంద్', 'గోదావరి' వంటి చిత్రాలు ఎప్పుడూ ఓ క్లాసిక్‌గా నిలిచిపోతాయి. ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు. 24 కెరీర్‌లో కొన్ని సినిమాలే చేసినా కూడా అన్నీ మంచి చిత్రాలు తీసిన ఘనత ఆయనది. 2000లో కెరీర్ మొదలుపెట్టిన శేఖర్ కమ్ముల ఇక 25వ ఏటలోకి అడుగుపెడుతున్నాడు. 'హ్యాపీ డేస్' సినిమా ఎంతో ప్రత్యేకమని అన్నాడు. ఇన్నేళ్లు అయినా మళ్ళీ మళ్ళీ కాలేజీకి రావాలనిపిస్తుంది. అలానే మళ్ళీ మళ్ళీ ఆ సినిమా చూడాలని అనిపించేలా ఉంటుందన్నాడు. అందులో సంగీతం కూడా అంత బాగుంటుందన్నాడు. ఏదైనా అవుట్డేట్ అవుతుందేమోనని నేను మొన్ననే మరలా చూశానని, చాలా ఫ్రెష్గా ఉందని, రీ రిలీజ్ కూడా యూత్కు ఓ పండగగా ఉంటుందన్నాడు. 'హ్యాపీ డేస్' సీక్వెల్ అనుకున్నాను కానీ కథ సెట్ అవ్వడం లేదన్నాడు. ఇన్నేళ్ల కెరీర్లో సినిమా చేసి సక్సెస్ అవ్వాలనుకోవడం, నిలబడడం చూస్తే తన పట్ల తనకు చాలా గర్వంగా ఉందన్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. తాను ఏ సినిమా చేసినా విలువలు, సిద్ధాంతాలు, చెడు చెప్పకూడదు అనే ఫార్మాట్లోనే వెళ్తానని అన్నాడు. తాను పేరు, డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదని, అలా అన్ని సినిమాలు తీయలేదని, అదే తనకు గర్వంగా అనిపిస్తుందన్నాడు. కెరీర్ స్లో అనే కామెంట్ల మీద స్పందిస్తూ తనకు ఎప్పుడూ అలా అనిపించలేదన్నాడు. తాను సినిమా చేసే పద్ధతి, తన సినిమాలే తన గురించి మాట్లాడతాయని తెలిపాడు. కాపీ కొట్టి కథలు తాను చేయనని, కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటున్నానన్నాడు. మనసులో ఆలోచన రావడం, అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుందని, ఆలోచన వచ్చాక మేకింగ్ పరంగా ఫాస్ట్గా ఉంటానని చెప్పుకొచ్చాడు. థింకింగ్ పరంగా మాత్రం స్లోగా ఉంటానని తెలిపాడు. ధనుష్, నాగార్జునతో చేసేది పెద్ద స్కేల్ సినిమా. పెద్ద ఐడియాతో రాబోతున్నామన్నాడు. అదేంటనేది ముందుగా చెప్పకూడదని అంచనాలు పెంచేశాడు. కానీ నాగార్జున, ధనుష్ అనేవారు ఆ కథకు యాప్ట్ అని చేస్తున్నానని అన్నాడు. 'లీడర్' సీక్వెల్ తీయాలని మైండ్లో ఉందని, కానీ సమయం కుదరడం లేదన్నాడు. చేస్తే తప్పకుండా మరలా రానాతోనే చేస్తానని తెలిపాడు.